చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది భయ్య. సో ఐపీఎల్ 2025 సీజన్ను గెలుపుతో ఆరంభించిన చెన్నై ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిందనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కావడం, అతడి స్థానంలో ధోని మళ్ళీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయనే చెప్పాలి. సో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఇక అనంతరం చెన్నై 19.3 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధోని, శివం దుబేలు మ్యాచ్ను ఫినిష్ చేశారని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ ద్వారా గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఐపీఎల్లో చెన్నై తరపున అరంగేట్రం చేశాడు. అయితే ఓపెనర్గా వచ్చిన షేక్ రషీద్ 27 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉండడం విశేషమనే చెప్పాలి. ప్రాపర్ టెక్నిక్తో బౌండరీలు బాదాడు. ఇక మ్యాచ్ అనంతరం షేక్ రషీద్ పై ధోని ఆసక్తికర కామెంట్స్ చేశాడు భయ్య. షేక్ రషీద్ అందరిలాంటి ప్లేయర్ కాదంటూ కామెంట్ చేశాడు. అతడి దగ్గర అద్భుతమైన షాట్స్ ఉన్నాయని కితాబిచ్చాడు. ఆటలో చాలా మార్పు వచ్చినట్లు తెలిపాడు. ఇది అతడికి ఆరంభం మాత్రమే అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. చెన్నై ఇంకా 10వ స్థానంలోనే కొనసాగుతుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.